Hi, hello. This is Srinivas from AP today. Good morning to all. ఎగ్జిట్ పోల్స్ టైం కూడా వచ్చేసింది. రేపు సాయంత్రం 6:30 గంటల ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలవటానికి ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేయదలుచుకున్నాం. పేద మధ్యతరగతి వారికి మరి అటు విద్యను కానీ ఆరోగ్యాన్ని కానీ ఉచితంగా అందించాలి అని కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పిల్లల ఆసరా దొరకనటువంటి వృద్ధులకు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా ఆ వృద్ధులను ఆదుకునేందుకు టైమ్లీ పెన్షన్స్, ఇంటికెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నచ్చలేదు పెత్తందారులు. ఈ సబ్జెక్ట్ పెత్తందారులకు నచ్చలేదు. అదేవిధంగా ప్రభుత్వ కమిటీల్లో, దేవాలయ కమిటీల్లో కూడా 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అవకాశం కల్పించాడు. ఇది నచ్చలేదు. అంతేకాదు, ప్రభుత్వ కమిటీల్లో ఇస్తే ఎట్లా, చట్టసభల్లో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో తన సొంత సామాజిక వర్గం రెడ్డి కులాని వారిని కూడా పక్కన పెట్టి, వాళ్ళు నొచ్చుకున్నా సరే వాళ్ళని పక్కన పెట్టి 50% ఎమ్మెల్యే టికెట్లు, 50% ఎంపీ టికెట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఉండే విధంగా చేశాడు. ఇది నచ్చలేదు పెత్తందారులకు. ఇది అస్సలే నచ్చలేదు పెత్తందారులకు. రాష్ట్రంలో 38 లక్షల జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఒక్క సీట్ ఇవ్వటానికి కూడా రావు ఇతర పార్టీలు. మరి వాళ్ళ జనాభా, వాళ్ళ నిష్పత్తి ప్రకారం మనం సీట్లు ఇవ్వాలి కదా అని 7 సీట్లు ఇవ్వటానికి ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 7 సీట్లు ఇచ్చాడు గడిచిన ఎన్నికల్లో. అంతకుముందు మనం చూసాం, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, ముస్లిం ఎమ్మెల్యే లేక, ఎందుకంటే వాళ్ళు సీట్లు ఇవ్వక, మరి మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీ నుంచి ప్రాతినిధ్యమే లేదనే విమర్శల్ని ఎదుర్కొన్నటువంటి చంద్రబాబు నాయుడు తప్పనిసరి పరిస్థితుల్లో కర్నూలు జిల్లా నుంచి ఫారూక్ని తీసుకొని ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్ర, ఇది వాస్తవం. కానీ అక్కడ వాళ్ళకు కూడా మరి 7 సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి, మొట్టమొదటి నుంచి మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అమరావతిలో అన్ని కార్యాలయాలు అక్కడే ఉంచి దాన్ని మహానగరంగా తీర్చిదిద్ది కొద్ది మందినే కోటీశ్వర్లుగా తయారు చేయాలనేది ఈ పెత్తందారుల ప్రణాళిక. దానిని అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వికేంద్రీకరణ పేరుతోటి 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నటువంటి నగరమైనటువంటి విశాఖపట్నాన్ని మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉపయోగించుకొని మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుందామని చెప్పేసి నిర్ణయానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అమరావతిలో పెట్టుబడులు పెట్టినటువంటి భూస్వాములకు, పెత్తందారులకు, చంద్రబాబు సామాజిక వర్గం వారికి ఇది కూడా నచ్చలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా రెచ్చిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పేదల కోసం తీసుకుంటారు. సినిమా టికెట్ల విషయంలో నిర్ణయం కానివ్వండి, క్లబ్బుల మీద ఉక్కుపాదం కానివ్వండి, స్కూళ్ల మీద ఉక్కుపాదం కానివ్వండి, స్కూళ్ళు అటు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ ఫేషియల్ అటెండెన్స్ ఉండాల్సిందేనని చెప్పడంలో కానివ్వండి, మరి ప్రైవేటు పాఠశాలల్లో మీద ఫీజుల నియంత్రణ కానివ్వండి,
హాస్పిటల్స్ కానివ్వండి, పరిశ్రమల కాలుష్యం మీద కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా రాజీ పడలేదు, ప్రజల గురించే ఆలోచించాడు. ఆయా వ్యవస్థలను మేనేజ్ చేసేటటువంటి వాళ్ళు, ఆయా సంస్థలు నడిపేటటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులే అయిపోయారు. వాళ్ళంతా కూడా పెత్తందారులే. వాళ్ళందరూ గతంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. బ్యాలెన్స్డ్ పాలిటిక్స్ నడిపేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే, గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నా, లేదా చంద్రబాబు నాయుడు లాంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నా, బ్యాలెన్స్డ్ పాలిటిక్స్. బ్యాలెన్స్డ్ పాలిటిక్స్ అంటే ఏంటంటే, హాస్పిటల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు తీసుకుంటుంటారు. ప్రజలు తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రికి విన్నపం ఇస్తే, ముఖ్యమంత్రి గారు ఏంటయ్యా ఇది అని చెప్పేసి అడిగితే ఆయనకు తీసుకెళ్లి సూట్ కేసులు అందిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్స్ అయ్యాడు. సినిమా టికెట్లు వాళ్ళు సార్ మా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాము అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇస్తే వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి నమస్కారం పెట్టి పంపించాడు తప్ప సినిమా రేట్లను పెంచడానికి మాత్రం ఆయన ఒప్పుకోలేదు, సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని. ఇందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం సహజంగానే ఉంటుంది. ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఉంది. విజయవాడ వెస్ట్ అక్కడ సుజనా చౌదరి అనేటటువంటి పెత్తందారిని ఓడించడానికి ఆసిఫ్ అనే పేదవాడికి ఇచ్చాడు, ముస్లింకి ఇచ్చాడు. అది నచ్చదు పెత్తందారులకు, ఇక్కడ స్థానిక పెత్తందారులకు. అదేవిధంగా అక్కడ నెల్లూరు సిటీలో స్థానాన్ని కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పట్టుబడితే అతను ఏకంగా నేను పార్టీనే వదిలేసి ఎదురు పార్టీలోకి వెళ్ళిపోతాను, నా భార్యకి ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే అంటే, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవా అని అక్కడ కూడా ముస్లిం సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చాడు. అది నచ్చదు పెత్తందారులకు. ఏది నచ్చినా ఏది నచ్చకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, మరి కింద ప్రజలున్నారు. మీరే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మీరే నా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఆయన ఎన్నికలకు వెళ్ళాడు. నేనైతే 50% దేవుడున్నాడు, దేవుడు ఏదో చేస్తాడనే దాన్ని నేనైతే అంతగా నమ్మను. దేవుడు ఉంటాడు. దేవుడు ఎంతవరకు అంటే కొంత మేరకు మాత్రమే ఆయన సాయం ఉంటుంది. మన బుద్ధి కుశలత, మన విజ్ఞత మాత్రమే ఉంటుంది. మిగిలిన 50% మొత్తం కూడా ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు, గెలిపించబోతున్నారు అనేది నా నమ్మకం, నా విశ్వాసం. ఇదే సమయంలో ఈ రకమైనటువంటి ప్రొజెక్షన్ వచ్చింది కాబట్టి 50% దగ్గరగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడుతున్నాయి అనేటటువంటి సంకేతాలు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినాయి కాబట్టి మన ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకి ఎక్కడ లేని బాధ కలిగిందండి, జబ్బు చేసిందండి. ఏనేం చేశాడంటే, రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మవద్దు అనే మాట ఇతను రాస్తాడు, చంద్రబాబు చేత అనిపిస్తాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక అతను ఈ శాంటిటీ ఉన్నటువంటి అతను చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్లు కూడా ఫలానా వ్యక్తి మీద ఓడిపోతున్నారని ముందుగా చెప్పినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో యుఎస్ఏ నుంచి ఒక అపరిచితుడు, అప్పటి వరకు అతనికి పరిచయం కూడా లేదు, పరిచయం లేనటువంటి అపరిచితుడు అక్కడికి వచ్చి మీరు ఆరా మస్తాన్ గారు కదండి అని అడిగి, మీరు ఫలానా వారు కదండి, మీతో ఒక సెలబ్రిటీ సార్ అని చెప్పేసి ఒక ఫోటో తీసుకుంటే, సరే విత్ హిస్ పర్మిషన్ సార్, నేను మీరు ఏమనుకోకపోతే నాదెంత అండి, ఒక 50 మంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు, నేను కొంచెం ఫేస్బుక్ లో పెట్టుకుంటాను అని అడిగితే ఫేస్బుక్ లో పెట్టుకున్నాడంటండి. ఫేస్బుక్ లో పెట్టుకుంటే న్యాచురల్ గానే అతన్ని చూస్తే వైరల్ అవుతుంది. సరే వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత, అన్నా నేనేమన్నా తప్పు చేశానేమోనన్నా, ఇది విపరీతంగా వైరల్ అయిందన్నా అని చెప్పేసి ఆయన ఫోన్ చేస్తే, ఏముందిలే తమ్ముడు మీ ఇష్టం, మీరేం తప్పు పెట్టలేదు, మనం అక్కడ కలిశాము, నీకు నచ్చిన పార్టీకి మంచి జరగబోతుందని నువ్వు చెప్పుకున్నావు, దాన్నేముంది, దాంట్లో తప్పే ఉంది, నా నోటితో నేను చెప్పిన మాట కాదు కదా, నువ్వు చెప్పిన మాటే కదా, దాంట్లో తప్పేముంది అని.
కానీ దానికే జడిసిపోయి చుచ్చుపోసుకున్నటువంటి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక దాంట్లో పనిచేసేటటువంటి వెంకటకృష్ణ అనే వాడి చేత, వెంకటకృష్ణ అందరికీ తెలిసిందే కదా, అతను పదే 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 మస్తాన్ గారికి ఫోన్లండి. ఏంటి నిజమా అలా అయిపోతున్నారా మీరు? నిజమా అలా అయిపోతున్నారా? నిజమా అలా అయిపోతున్నారా? ఏంటి అసలు ఏంటి ఎలా ఉంది చెప్పండి అంటే ఆయన ఎలా స్పందించాడో మనకు తెలియదు. కానీ పదే పదే వెంకటకృష్ణ అతనికి ఫోన్లు చేసిన మాట మాత్రం వాస్తవం. అయితే దీనినంతా కూడా ఒకవేళ రేపు ఆయన ఇచ్చేటటువంటి ప్రిడిక్షన్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఉంటుందేమోనని ముందు జాగ్రత్తతోటి ఈ వేమూరి రాధాకృష్ణ ఏదో దాన్ని ఏమంటారంటే అతి తెలివితేటలు అనొచ్చు. అతి తెలివితేటలు అనమాట. కొన్ని జాతీయ మీడియాల వాళ్ళని మీరు జాతీయ స్థాయిలో బీజేపీ గెలుస్తుందని రాసుకోండి, కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని మాత్రమే రాయండి అని బేరాలు చేసుకున్నారంట. అంటే ఇది ముందర కాళ్ళకు బంధం. అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా రాబోతున్నాయి కాబట్టి దీనికి ముందర కాళ్ళకు బంధం అనమాట. జాతీయ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళని వైఎస్ఆర్సీపీ నాయకులు సంప్రదించి బతిలాడుకొని వేయించుకుంటున్నారంట. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 1-2 సంస్థలు వేయవచ్చు, రాయవచ్చు. ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి అనుకూలంగా ఉందని రాయవచ్చు. టీడీపీ శ్రేణులు ఎవరు కంగారు పడవద్దు, వాటిని అసలు పట్టించుకోవద్దు అని చెప్పి ముందుగా రాశాడండి. అంటే పట్టించుకోవద్దని వీళ్ళకి రాసేటటువంటి ఆయన తన ఉద్యోగి అయినటువంటి వెంకటకృష్ణ చేత పదే 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 ఆరాధీయటం ఏంటంటే, ఆరాన్ని పట్టుకొని ఆరాధీయాల్సినటువంటి అవసరం ఏంటంటే, అంటే ఎగ్జిట్ పోల్స్ వరకు కూడా ఇంకా జనాన్ని మోసం చేయాలనేనా? 2019లో చూసాం కదా, ఒకవైపున పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా 105 వస్తాయి అని ఏబిఎన్ లో వేశారు. ఆ ఏబిఎన్ లో వేసినటువంటి రాతలు చూసి పందాలు కాసుకున్నారు కదా. పందాలు కాసుకున్న వాళ్ళందరూ కూడా పుట్టి మునిగారు కదా. అయినా కానీ ప్రజల యొక్క రిఫ్లెక్షన్ ని చెప్పడానికి మీరెవరు, నేనెవరు అండి? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావాలని లేదు. అదేవిధంగా ఎగ్జాక్ట్ పోల్స్ అనేవి ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పును బట్టి ఉంటాయి. దాన్ని అంగీకరించే దమ్ము లేదు. 2019 ఎన్నికల్లో ఈవీఎం మిషన్ అని కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేశారని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారే. మరి ఇప్పుడు ముందుగానే ఓటమికి సాకులు ఎంచుకుంటా ఉన్నారు. సాకులు ఎంచుకోవటం కాకపోతే ఆర్ఓ సంతకం లేకపోయినా సరే వాటినేది పోస్టల్ బ్యాలెట్స్ ని యాక్సెప్ట్ చేయాలి. అంటే గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా మీకోసం పెట్టాలా? రాష్ట్రం మొత్తం కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తీసుకురావాలా? మీ చంద్రబాబు నాయుడు, మీ పురంధేశ్వరు అడగానే ముఖేష్ కుమార్ మీనా ఓకే అని చెప్పేసి చట్టం చేస్తాడు. ఆ చట్టం చేయగానే మెమో ఇచ్చేస్తాడు. ఆ మెమో ఇవ్వగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలర్ట్ అయ్యి కోర్టుకు వెళ్ళగానే వెంటనే మెమోని వెనక్కి తీసుకుంటాడు, లెంపలు వేసుకుంటాడు. అంటే ఏదో రకంగా అడ్డదారిలో అధికారంలోకి రావాలన్న అధికార యావా తప్ప ప్రజల గురించి ఆలోచించరా మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానూ మీరు ఆయన్ని టార్గెట్ చేయలేకపోయారే. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ ఖననం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పలాని పాలసీలో పలాంటి తప్పు చేశారని అనలేదే. వాలంటీర్ల వ్యవస్థ తప్పు అని ముందు వేసుకుని తర్వాత చెంపలేసుకొని వాలంటీర్లకు మేము 5 కాదు 10,000 ఇస్తామన్నారే. అమ్మ ఒడి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతుందని చెప్పిన వాళ్ళు ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తాము, బిడ్డల్ని కనండి, నలుగురిని కనండి, నేను ఇస్తామని చెప్పేసి అన్నారే. 45 ఏళ్ల మహిళలకు మరి 45 ఏళ్లకే వాళ్ళని వృద్ధులను చేస్తారా, 45 ఏళ్లకు వాళ్ళకి 18,500 ఎందుకు అని చెప్పేసి విమర్శించింది. నెల 1,500 ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారే.
అంటే ఆయన దారిలోకి మీరు వచ్చారే, ఇంకా ఆయన ఎక్కడ మీరు విమర్శిస్తారు? పోనీ ఆయన చేయలేకపోయిన మద్యపాన నిషేధం మీరు ఏమైనా చేస్తామంటున్నారా? నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఆయన చేయలేకపోయినటువంటి సిపిఎస్ రద్దు చేస్తామని ఉద్యోగస్తులకు మీరు ఏమైనా చెప్పారా? ఆ మాట ప్రస్తావన కూడా కనీసం మేనిఫెస్టోలో మీరు లేదు. ఎందుకు? ఎక్కడ పోటీ పడతారు ఆయనతోటి మీరు? ఎక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానేతతోటి మీరు ఎక్కడ పోటీ పడగలరు? తప్పుడు రాతలు రాస్తే ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారని అనుకుంటే, మీరు రాసిన మాటలు నమ్ముతారనుకుంటే, మీకు ఎన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా కానీ మీకు సిగ్గు లేదు అనుకోవాల్సి వస్తుంది. నమస్తే.